తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. డిసెంబర్ 11వ తారీఖున మనందరికీ కూడా సంకష్టహర చతుర్థి అనేటువంటి దాన్ని చేసుకుంటూ ఉంటాం. సంకష్ట చతుర్థి అని అంటారు, కాదు, సంకష్టహర చతుర్థి అని దానికి నామం. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకున్నటువంటి సంకటాలు, మనకున్నటువంటి ఇబ్బందులు, ఏ పని మొదలెట్టినా ఆగిపోయేటువంటి రకరకాల మూలకాలు, వీటన్నింటి నుంచి బయటపడాలి, ఒక పని సవ్యంగా జరగాలి, లేకపోతే మనకు అనుకున్నటువంటి సంకల్పము అది నెరవేరాలి, దాంతోపాటు మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన పిల్లల్ని అడ్డుకుంటున్నటువంటి నిద్ర, దాంతోపాటు బద్ధకము, ఇలాంటివన్నీ కూడా పిల్లల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇల్లు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, ఇంట్లో మనుషులు ఎవరికి వాళ్ళుగా ఉంటున్నారు, అందరం కలిసి ఉండేటువంటి ఏర్పాటు జరగాలి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి బహుళ చవితి రోజున తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి నియమం, ఒక వ్రతం. ఇవాళ రోజున తెల్లవారుజామున లేచి పగలంతా కూడా ఉపవాసం ఉండాలి. ఏ రోజైతే సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని చేస్తున్నామో ఆ రోజున తప్పనిసరిగా వ్రత నియమాలలో ఒకటి ఏమిటంటే రోజంతా ఉపవసించాలి. సాయంకాలం మళ్ళీ ప్రదోషకాల సమయంలో పెట్టుకునేటువంటి దీపారాధన తర్వాత మొత్తం వ్రతానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని ముందుగానే చేసుకుని వ్రతాన్ని మనం వినాయక చవితి ఎలాగైతే చేసుకుంటూ ఉంటామో అటువంటి కథ, అలాంటి కథ కాకపోయినా మనకి సంకష్టహర చతుర్థి సంబంధమైనటువంటి కథ ఉంటుంది. స్వామికి చేసేటువంటి అష్టోత్తర శతనామాలు ఉంటాయి, సమర్పించేటువంటి నైవేద్యాలు ఉంటాయి. దాన్ని యథాతథంగా మనం ఏ పుస్తకాన్ని ఫాలో అవుతున్నామో, లేదా మనం ఎటువంటి విషయాన్ని తెలుసుకుని ఫాలో అవుతున్నామో, లేకపోతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు వాళ్ళకు అలవాటైనటువంటి పద్ధతి మనకి ఎలా చెప్తే నేర్పిస్తున్నారో ఆ విధానాన్ని మార్చకుండా చేసుకోవాలి. ఆ చేసుకునేటువంటి విధానంలో తెల్లవారుజామున తొందరగా లేవడం, ఇంట్లో శుచి శుభ్రత అనేటువంటి విధానాలు పాటించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఆ తర్వాత పొద్దున పూట తలస్నానం చేయడం, తలస్నానం చేసిన తర్వాత స్వామి ముందు వీలైనంత వరకు సంకష్టహర చతుర్థి రోజున మనందరం కూడా పొద్దున పూట స్వామికి నివేదించేటువంటి, స్వామికి పూజ మొదలెట్టేటప్పుడు మనం దీపారాధన వెలిగిస్తూ ఉంటాం. ఆ దీపారాధన ఎలా చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని కనుక తెలుసుకుంటే ఆ రోజంతా ఎంత ఆధ్యాత్మిక చింతనతో, ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే అన్నం తినకుండా ఉండడము అనేటువంటి విషయం, అనేటువంటి ఒక ఆలోచన ఉన్న ప్రబలమైనటువంటిది ముఖ్యోద్దేశం ఏమిటంటే భగవంతుడికి అతి దగ్గరగా మసలడం, అతి దగ్గరగా ఉండడం. అంటే నిరంతరము ఆయన నామాన్ని మనసులో అనుకుంటూ మనం ఆయన మాత్రమే ప్రపంచంలో అన్ని రూపాలుగా దర్శించేటువంటి మానసిక చైతన్యాన్ని పొంది ఉండడం ఉపవాసం. కనుక ఈ ఉపవాసం చేసేటువంటి సంకల్పం చేసుకున్న తర్వాత ముందు దీపం పెట్టాలి స్వామి ముందర. ఎటువంటి దీపం పెట్టాలి? ముందు మన చేతులతో, ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకోవాలని కోరిక మనసులో ఉన్నారో వాళ్ళ చేతులతో ఒక గుప్పెడు బియ్యాన్ని స్వామి ముందు పోసి, ఆ గుప్పెడు బియ్యంలో ఏం కలపకల్లా యథాతథంగా బియ్యాన్ని పోసి, ఆ బియ్యం పైన మనం తయారు చేసుకోవాల్సినటువంటి పిండి ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక చెంచాడు బియ్య పిండి, ఒక చెంచాడు గోధుమ పిండి, దాంతోపాటుగా ఒక చెంచాడు రాగి పిండి, ఈ మూడు పిండిని కనుక కలిపినట్లయితే ఆ మూడింటితో పాటు వేయవలసింది ఏంటంటే బాగా మెత్తగా నూరుకున్నటువంటి బెల్లం, ఆ బెల్లంతో పాటు సుగంధ పరిమళాన్ని ఇవ్వగలిగినటువంటి ఏలక్కాయ పొడి, దాంతోపాటుగా పచ్చకర్పూరం అంటాం, ఆ పచ్చకర్పూరాన్ని కూడా బాగా మెత్తగా చేసి పిండిలో వేసేసి ఈ మూడింటిని ముందు ఆ బెల్లం తడితో ఎంతవైతే తడుస్తుందో అంతవరకు తడుపుకొని పైన కాస్త పాలని చిమ్మరించుకుంటూ, పచ్చి పాలు కావచ్చు, కాచుకున్న పాలు కావచ్చు, మనం వాడకుండా కేవలం స్వామి కోసం వాడుతున్నాం కనుక ఒక ముందరే మనం వాడేటువంటి పాలలో కొన్ని తీసి పక్కన పెట్టుకుని సంకష్ట చతుర్థి పొద్దున్నే అన్నీ కాచకుండా ఆ కాసిన పాలు చిలకరించుకుంటూ ఈ పిండిని కనుక తడుపుకుని దీంతో చక్కగా పెద్ద ప్రమిద చేసుకుని ఆ ప్రమిదని వీలైనంత వరకు ఈ బియ్యం మీద ఏం చేయాలి అంటే సంకష్టహార చతుర్థి అనేటువంటి రోజున ఈ బియ్యం మీద గరిక పెట్టి ఆ గరిక మీద వీలైతే కనుక మనము ఇంత ప్లేట్, మన రాగి ప్లేట్లు కానీ ఇతర ప్లేట్లు కానీ ఈ రోజులో చాలా మనకి అందుబాటులో ఉంటూ ఉన్నాయి. అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఒక లోహంతో చేసినటువంటి ప్లేట్ని దాని మీద పెట్టి దానిలో మళ్ళీ ఇంకో గుప్పెడు బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ పిండి దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని చక్కగా అమర్చి అందులో కుంభవత్తితో చేసినటువంటి వత్తి, కుంభవత్తి అంటే మనం పువ్వొత్తి అంటూ ఉంటాం, ఆ పువ్వొత్తిని అందులో పెట్టి నిండా నెయ్యి పోసి ఆ నేతితో కూడుకున్నటువంటి ఆ కుంభవతిని దీపారాధన చేసి దాదాపుగా 5 చోట్ల చక్కగా పసుపు కుంకాలతో ఆ పిండి దీపాన్ని అంతా కూడా అలంకారం చేసి ఆ పిండి దీపానికి మళ్ళీ మన బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి స్వామి నేను సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నోస్తున్నాను,
పడుతున్నాను నీకోసం, నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించుకోవడం కోసం ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇవాల్టి నుంచి ప్రతి బహుళ చవితి రోజు నేను చేసేటువంటి ఈ వ్రతం వల్ల నాకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి అనుగ్రహాన్ని నువ్వు కలిగించు అని స్వామికి నమస్కారం చేసుకుని, రకరకాల స్తోత్రాలు ఉంటాయి, నామాలు ఉంటాయి, అటువంటి నామాలతో ఉదయకాల పూజ కూడా తప్పనిసరిగా చేసి తీరాలి. చేసి ఆ ఉదయకాల పూజలో పెట్టవలసినటువంటి నైవేద్యం కాచి చల్లార్చినటువంటి బెల్లం వేసినటువంటి పాలు స్వామికి నైవేద్యం పెట్టాలి. ఆ పాలని ఆ రోజు మొత్తంలో నివేదనగా మనం కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఏదైతే నివేదించామో దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఆ స్వీకరించినటువంటి పాలతోనూ పళ్ళతోనూ మనం ఆహారాన్ని స్వీకరించి సాయంకాలం దాకా ఉపవసించి, సాయంకాలం ప్రదోషకాల సమయం అయ్యేటప్పటికల్లా మళ్ళీ ఈ దీపం హుతమైతే దీన్ని తీసేసేయడం. ఏం చేయాలని పిండి దీపాన్ని అని అందరికీ సందేహం వస్తూ ఉంటుంది. ఈ పిండి దీపాన్ని వీలైనంత వరకు నీళ్ళల్లో కలిపేసేసి తీసేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేతితో బాగా కాలి ఉన్నది కనుక, నెమ్మదిగా కాలుస్తూ ఉన్నాం కనుక ఈ దీపాన్ని మనం ఎలాగైతే శ్రావణ మంగళవారం నోవులు, శ్రావణ శుక్రవారం నోవులు నోచుకున్నప్పుడు ఏ పద్ధతిలో అయితే ఆ దీపాలను కూడా తినేటువంటి ఆచారం ఒకటి ఉందో, ఈ సంకష్టహార చతుర్థి రోజున వెలిగించినటువంటి ఈ పిండి దీపాన్ని కూడా సాయంకాలం ప్రసాదంగా పక్కన పెట్టుకుని, కడిగేయకుండా పక్కన పెట్టుకుని, ప్రసాదంతో పాటుగా ఆ రోజు చేసేటువంటి ప్రసాదాల్లో ఉండ్రాళ్ళు ఉంటాయి, ఉండ్రాళ్ళతో పాటు పాయసం చేయవచ్చు. అన్నంతో కాకుండా ఇంకేదేని ద్రవ్యంతో, ఎవరికి అలవాటు ఉన్నది రవ్వ ప్రసాదం చేస్తారు, రవ్వతో చేసేటువంటి కేసరి చేస్తూ ఉంటారు, ఆ కేసరి నైవేద్యంగా పెట్టచ్చు. అన్నం వండి రకరకాల పదార్థాలతో మహానైవేద్యం పెట్టేటువంటి ఆచారం కొన్ని చోట్ల ఉంది. ఆ ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టి ఆ ఉండ్రాళ్ళని ఆ రోజు వాళ్ళు ఆహారంగా స్వీకరించేటువంటి నియమము ఉంది. కేవలం పళ్ళని, చెరుకు ముక్కల్ని, చెరుకు రసాన్ని మాత్రమే స్వామికి నివేదించేటువంటి ఆచారం కొంతమంది అవలంబిస్తూ ఉంటారు. ఎవరి ఆచారాన్ని ప్రకారంగా, ఎవరి సంప్రదాయం ప్రకారంగా, ఎవరి ఇంట్లో ఎవరి పెద్దవాళ్ళు ఎటువంటి పద్ధతిని మనకు ప్రవేశపెట్టారో ఆ పద్ధతిని వదలకుండా అలాంటి నైవేద్యాన్ని స్వామికి సమర్పించి, ఆ నైవేద్యంతో పాటు ఈ పిండి దీపాన్ని కూడా మనం ఆ రోజు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇంకా ఎటువంటి ఇబ్బందులైనా సరే వీలైనంత తొందరగా తొలగిపోతాయి అని అందరూ కూడా నమ్మేటువంటి విషయం. అటువంటి స్వామి అనుగ్రహం అందరికీ రావడం కోసం ఈ సంకష్టహర చతుర్థి ఇలా కొన్ని వారాలు చేసిన తర్వాత, లేదు ప్రతివారము పూజ అనంతరము ఏదేని ఒక బ్రహ్మచారిని ఇంటికి పిలుచుకొని, ఒడుగైనటువంటి పిల్లవాడిని ఇంటికి పిలుచుకొని, అటువంటి పిల్లవాడిని స్వయం ఆ వినాయక స్వరూపంగా భావిస్తూ మనం చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా వారికి వాయనంగా ఇవ్వడం, లేదు మన ఇంట్లో కూర్చోపెట్టి వారికి భోజనాన్ని పెట్టడం అనేటువంటి విధానాలు చేసుకుంటూ, ఆ ప్రతివారము కూడా ఒక వస్త్రాన్ని వారికి సమర్పించుకుని వారిని స్వయంగా భగవత్ స్వరూపంగా భావిస్తూ సకలమైనటువంటి ఉపచారాలు వారికి చేసుకోవడం అనేటువంటిది మనకు ఉన్నటువంటి పరిపూర్ణమైన ఫల సిద్ధికి ప్రతీకగా చెబుతూ ఉంటారు. కనుక ఇటువంటి విధానాన్ని పాటిస్తూ ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వాళ్ళకి శుభాలు ఇవి కలుగుతాయి అని చెప్పడం కన్నా అనంతమైనటువంటి ఫలం వాళ్ళకి దక్కుతుంది. జగత్తులో ఉండేటువంటి శాశ్వత సుఖ ఆపేక్ష అనేటువంటిది వారిలో సిద్ధిస్తుంది అనేటువంటిది విశేషంగా చెప్తూ ఉండొచ్చు. కనుక ఈ వ్రతాన్ని అందరూ చేసుకుని దానికి కావలసినటువంటి పదార్థాలని, ద్రవ్యాల్ని ముందే ఏర్పాటు చేసుకుని సరైనటువంటి మానసిక శారీరక స్థితిగతులతో స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ స్వస్తి.